సో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ గురించి మనము ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. సో ఈ కామర్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనము ఇక్కడ చూస్తున్నటువంటి కొన్ని టాప్ బ్రాండ్స్ అనమాట. సో ఈ కామర్స్ అంటే ఏం లేదు, మనం నిత్యం వాడే వస్తువులు కావచ్చు, లేకపోతే ఇతర ఎలక్ట్రిక్ ఐటమ్స్ కావచ్చు, జనరల్ ఐటమ్స్ కావచ్చు, అదొక యాప్లో కానీ ఒక వెబ్సైట్లో దొరికేదాన్ని మనము ఈ కామర్స్ అంటాము. లైక్ ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈబై కావచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఒక యాప్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో యాప్లో మనకి ఎలా బెనిఫిట్ ఉంటుంది ఏందనేది తెలుసుకునడానికే మనము ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నము. కాబట్టి ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఇలా మనం ఇందులో షాపింగ్ చేసుకుంటూ ఎలా ఇన్కమ్ తీసుకొచ్చేది నేను పూర్తి క్లారిటీ అనేది ఇస్తాను. సో ఈ కామర్స్ బేసిక్లో చాలా యాప్స్ వస్తూ ఉంటాయి, బంద్ అవుతూ ఉంటుంది. కానీ ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసే యాప్ ఇది 62 years ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్గా ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దొరుకుతుంది. మరి బయట దొరికేటట్టు ప్రోడక్ట్స్ మనకు దొరకవా అంటే ఇక్కడ మీరు చూడండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ ద్వారా మన కంపెనీ చెప్పేది ఏంటంటే డబ్బుతో స్నేహం చేద్దాం రండి. సో మన కంపెనీ ఒక నాణ్యతమైన ప్రోడక్ట్స్ని, ఉత్పత్తులను మనకు అందిస్తూ దీంట్లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్గా ప్రమోటర్స్ని మన కంపెనీ చూస్తుంది. సో ఎవరైతే ఈ బిజినెస్ సిస్టమ్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను చెప్పే ఫార్ములా మీరు ఫాలో అయితే 36 monthsలో 3 crores ఇన్కమ్ తీసుకోవచ్చు. సో 3 కోట్ల ఇన్కమ్ సంపాదించాలంటే బయట మనకు ఒక లైఫ్ టైం అనేది తింటే సరిపోదు, కానీ అటువంటి ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. మరి ఈ ప్రోడక్ట్స్ మనం ఏమంటున్నాము, ఇక్కడ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ని మనం ఆల్రెడీ బయట వాడుతూనే ఉన్నాం, బయట యూజ్ చేస్తూనే ఉంటున్నాము. సో కిరాణా షాప్లో గిట్ట మనకు ఈ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంది. మరి ఇక్కడ ఎందుకు కొనాలి, ఇది చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. సో ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కావడానికి, ఏదైనా బిజినెస్ సక్సెస్ అవ్వడానికి, మనం సక్సెస్ అవ్వడానికి యూఎస్పి అనేది చాలా ఇంపార్టెంట్, అంటే యూనిక్ సేలింగ్ పాయింట్. ఇప్పుడు మన కిరాణా షాప్లో దొరికే ఐటమ్సే నేను ఈ వెబ్సైట్లో పెట్టి అమ్మాను అనుకోండి, ఏమైనా మీనింగ్ ఉంటుందా? ఏది ఉండదు. అన్న పక్కనే దొరుకుతుంది కదా, నీ దగ్గరికి ఎందుకు కొనాలి? ఒక 2-3 కిలోమీటర్ దూరం ట్రావెల్ చేసి ఎందుకు కొనాలి? నీ వెబ్సైట్ నుంచి ఎందుకు షాపింగ్ చేయాలనేది కామన్గా ఎవరైనా అడిగే క్వశ్చన్. కాబట్టి అందుకనే మన కంపెనీ ఏంటంటే ఇక్కడ మనకు దొరికేదాన్ని కూడా ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ దొరుకుతుంది. సో బయట దొరికే ప్రోడక్ట్ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్, A to Z ప్రోడక్ట్స్లో కెమికల్ ఉంది. ఈరోజు కాదనేసి మీరు ఎవరైనా అంటారా? ఎవ్వరూ అనలేము. మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కెమికల్ బేస్. సో ఈ కెమికల్ బేస్ని కాకుండా మన కస్టమర్స్కి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి అందిస్తూ అండ్ వాళ్ళకు ఒక నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి ముందుకు వెళ్ళి ఒక కాంపిటీషన్ లేకుండా మనకు ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఎందుకు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే మనం ఎందుకు ప్రమోషన్ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్వే ఏం చెప్తుందంటే 2027 వచ్చేసరికల్లా ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తారని చెప్తుంది. ఈ సర్వేని మీరు కావాలంటే యూట్యూబ్లో, నెట్లో మీరు సెర్చ్ చేసుకోండి. ఏమొస్తున్నారు? క్యాన్సర్ పేషెంట్. ఎందుకంటే ఈరోజు మనం వాడే బయట కెమికల్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే ప్లాస్టిక్లలో వాడే వస్తువులు కావచ్చు, దానివల్ల క్యాన్సర్ వాల్యూ అనేది చాలా వరకు పెరుగుతూ ఉంది. సో దాంతోపాటు ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ గిట్ట వస్తుంది అనేసి సర్వే చెప్తా ఉంది. సో క్యాన్సర్ అండ్ డయాబెటిక్ పేషెంట్ ఇది 100% మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఇంట్లో తయారవ్వబోతున్నారు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ అనేది ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. మీరు కావాలంటే చూడండి, ప్రతి ఇంట్లో ఉంది. కొందరికి సిమ్టమ్స్ కనిపిస్తుంది, కొందరికి కనిపించట్లేదు. బట్ 90% ఇది ఫుల్ఫిల్మెంట్ అయింది. క్యాన్సర్ గిట్ట అతి త్వరలో వస్తుంది. మరి బయట వాడే కెమికల్ ప్రోడక్ట్స్ని, ఆ ప్లాస్టిక్ని వాడుకుంటూ ఇంకా అనారోగ్యానికి గురి అయిదామా? ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రోడక్ట్ వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇన్కమ్ సంపాదించుకుందాం అనేది మన కంపెనీ యొక్క ఇంటెన్షన్. మరి ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం అంటే డేజా అనే ఒక అదిలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఇది ఒక ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే మన బిజినెస్, మన జాబ్ మనం చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది ఈ కంపెనీ కలిగిస్తుంది. సో మరి ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఒక కుటుంబాన్ని పోషించడానికి 1940లో 10 rupees ఇన్కమ్ ఉంటే చాలు. అంటే మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో, తాత ముత్తాతల కాలంలో 10 rupees ఇన్కమ్ ఉంటే చాలు. ఒక 20 years ముందుకు వచ్చేసరికి ఒక 0 పెరిగింది. అదే కుటుంబానికి. ఇక్కడ మెంబర్స్ పెరగలేదు, బట్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది. అలా ఎవ్రీ 20 years ఒక్కొక్క 0 అనేది పెరిగింది. సో 2020 ఆల్రెడీ మనం క్రాస్ అయ్యాము. మరి 5th generation నిజమైనప్పుడు మీరు కావాలంటే క్వశ్చన్ వేసుకోండి, లేదంటే మీ మదర్ని, ఫాదర్ని అడగండి, తాత ముత్తాతలు ఉంటే వాళ్ళని అడగండి, నిజమా కాదనేది. అంటే ఒకప్పుడు వాళ్ళు కొనే ఐటమ్స్ ఈరోజు మనం ఎంత పెట్టుకుంటున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సో అది ఒక 10 ఇంతలుగా పెరిగిందా లేదా, 100 ఇంతలుగా పెరిగిందా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. మరి 5th generation నిజమైనప్పుడు నెక్స్ట్ జనరేషన్ 2040కి వచ్చేసరికి అదే కుటుంబాన్ని పోషించడానికి 10 lakhs ఇన్కమ్ కావాలి. సో దీంతోపాటు ప్రతి వ్యక్తికి కొన్ని కళలు ఉంటుంది, కొన్ని డ్రీమ్స్ ఉంటుంది. సో లైక్ ఒక సొంత కార్ కావాలి, బైక్ కావాలి, ఓకే, ఓన్ హౌస్ కావాలి, చారిటీ హెల్ప్ చేయాలి, సొసైటీకి ఏదో ఇవ్వాలి. సో ఇవన్నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, పిల్లలకు మంచి కార్పొరేట్ స్కూల్స్లలో, కాలేజెస్లో చేర్పాలనేది అన్ని కామన్ డ్రీమ్స్ ఉంటుంది. సో ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ఒక సాధారణమైన ఒక కుటుంబానికి ఎంత ఇన్కమ్ కావాలంటే 4-5 crores కావాలి. మరి 4-5 crores ఇన్కమ్ సంపాదించడానికి మనకున్న మార్గాలు ఏంటంటే మొదటిది జాబ్.
జాబ్లో అవుతుంది కాదు. ఎందుకంటే లిమిటెడ్ సాలరీ, కాంప్రమైజ్ లైఫ్, టైం ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు. రెండోది ఏంటంటే బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ తీసుకోవాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి చాలామంది రిస్క్ ఎందుకు అనేసి బిజినెస్ కూడా చేయరు. మరి జాబ్లో కావట్లేదు, బిజినెస్లో కావట్లేదు, మరి ఏ విధంగా మనం డబ్బు సంపాదించాలి? సో దానికి మార్కెట్లో ఒక అద్భుతమైన కంపెనీ రన్ అవుతూ ఉంది, ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది. సో అందులో ఒక భాగంగా మనం గిట్ట ఒక కంపెనీ ఉంది. అంటే లీగల్గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, లిస్టెడ్ అయిన కంపెనీలో దాదాపుగా 440+ కంపెనీస్ ఉన్నాయి. అందులో మనం కొత్తేమీ కాదు, కాకపోతే వాళ్ళకంటే అడ్వాన్స్గా, వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది. ఇదే అదిలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కాబట్టి చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్. 1962 నుంచి రన్ అవుతున్న కంపెనీ అండ్ ఇయర్లీ 3000 crores టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. సో మరి 1962 నుంచి రన్ అవుతున్న కంపెనీలో మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకున్నాం అంటే కొంచెం కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఏం సర్వీస్ ఇస్తున్నారు అనేది చూద్దాం. సో అదిలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయింది మల్టీమెటల్స్ 1962లో. సో ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో వాడే ఇప్పుడు ఏదైతే కాపర్ వైర్లు ఉంటుందో అవి మన కంపెనీ తయారు చేస్తుంది. సో ఆ కాపర్ వైర్లు తయారు చేసి ఇండియా వ్యాప్తంగా 70% ఎక్స్పోర్ట్ మన కంపెనీదే. ఎటువంటి కంపెనీకి ఇస్తుందంటే టాటా, ఎల్జీ, లేదంటే హెచ్పి, సో ఇటువంటి పెద్ద పెద్ద బ్రాండ్, గోద్రేజ్, ఎల్ఎన్టీ వీళ్ళకందరికీ ఇస్తుంది. ఇవన్నీ మనం ఇంటున్న బ్రాండే. సో ఇంత పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మన కంపెనీ వీళ్ళ ప్రోడక్ట్ని సప్లై చేస్తారంటే ఎంత పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆలోచించండి. అండ్ ఓరియంటల్ కేబుల్స్ని గిట్ట మన కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇది జర్మన్ కంపెనీ హిటాచి కంపెనీ గిట్ట మన కంపెనీ ఈ ఓరియంటల్ కేబుల్ అనేది గిట్ట సప్లై చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు కోటా దాల్ మిల్, మన ఇంట్లో వాడే స్వస్తిక్ బ్రాండ్ ఏదైతే ఉందో, ఆటా, బేసిన్, మైదా, సుజ్జి, సో ఆ కంపెనీ ఏదైతే పిండి వస్తువులు ఉందో మన కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ అనేది 1964 నుంచి ఉంది. సో కేవలం గోధుమ పిండి మీద 50 lakhs ప్లస్ మంత్లీ 50 lakhs ప్లస్ టర్న్ అవుట్ చేస్తున్నటువంటి చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్ మామ్ బ్రాండ్ అనేసి మన ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి వేడివేడిగా ఫుడ్ ఇస్తున్నారు. సో అందులో భాగంగానే మన కంపెనీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లోకి కానీ రైల్వే స్టేషన్లో ట్రావెల్ చేసేటప్పుడు చూడండి, దాని మీద మామ్ అని రాసి ఉంటుంది. సో హర్మోసా అనేసి ఆఫీస్ ఫర్నిచర్స్, హోమ్ ఫర్నిచర్స్లో ఉంది. ప్లైవుడ్ ఇంప్రెషన్లో గిట్ట ఉంది. అంటే ఏదైతే వుడ్ వర్క్ ఉంటుందో దాని మీద ప్లైవుడ్ ఏదైతే మనం ప్లేస్ చేస్తామో అది గిట్ట మన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఈ ప్లైవుడ్ అనేది మనకి హైదరాబాద్లో గిట్ట అతి త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఒరిలైట్ అనేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంది. అదిలా అగ్రి ఫుడ్స్ అని పిల్లలు తినే చిప్స్, కుర్కురే, నమ్కిన్లు ఉంది. నెక్స్ట్ అదిలా బయోటెక్ అనేది చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ కంపెనీలో ఏంటంటే ఆర్గానిక్, ఆయుర్వేదిక్, వెల్నెస్ ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ తయారు చేయడం జరుగుతుంది. మరి ఆర్గానిక్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, వెల్నెస్ ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లో బోల్డ్ అన్ని దొరుకుతూ ఉన్నాయి. మరి ఈ కంపెనీలోనే ఎందుకు కొనాలంటే 400 acresలో మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆటోమేటెడ్. మరి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మిషనరీస్ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మన కంపెనీ రాజస్థాన్ కోటలో ఉంది. సో రాజస్థాన్ కోట నుంచి 50 kilometers అవతల పోతే కాలాకేత్ అనే ఒక ప్లేస్ ఉంది. సో కాలాకేత్ అనే ప్లేస్లో 900 acresలో మన కంపెనీకి ఓన్ కల్టివేషన్ ఉంది. కాబట్టి ఓన్ కల్టివేషన్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D, కాబట్టి 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అనేది అందిస్తున్నటువంటి గొప్ప కంపెనీ. కాబట్టి కొన్ని వేల ఎకరాలలో వీళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ ప్రోడక్ట్స్ తయారు చేసే యూనిట్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో 30-40 years రన్ అవుతుంది. ఇంటర్నేషనల్లో 70-80 years రన్ అవుతుంది. సో ఈ 30-40 years ఇండస్ట్రీలో ఇంత పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏ కంపెనీకి లేదు. కావాలంటే మీరు ఎనలైజ్ చేసుకోండి. కాబట్టి చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఉంది ఫ్రెండ్స్. సో దాంతోపాటు అంగన్వాడీ, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు పౌష్టికారాలు ఏదైతే అందిస్తామో దాదాపుగా 7 states మన కంపెనీ ఫుడ్ సప్లై చేస్తుంది. మరి ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో శంభు అగర్వాల్ సార్. సో శంభు అగర్వాల్ సార్కి 2 పిల్లలు, అన్ముల్ అగర్వాల్ అండ్ దివ్యేష్ అగర్వాల్. సో 2 పిల్లల్ని యూకే, లండన్ పంపించేసి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత డేజాయ్ అనే పేరుతోని ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయినారు. సో డేజాయ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? సో ఆల్మోస్ట్ కొంతమంది సీనియర్ లీడర్స్ మీకు అర్థమై ఉంటుంది, బట్ ఒక్కసారి 1 minute మనం డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే యాజ్ ఎ కస్టమర్గా మనం ఇక్కడ ఉన్నాము. సో మనకి ఏదైనా వస్తువు ఒక 100 రూపాయలకు వస్తుందంటే వాస్తవానికి ఈ 100 rupees వస్తువు అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర 30 rupeesకే తయారవుతుంది. అంటే 20-30 rupees తయారవుతుంది. మరి మిగతా 70 rupees ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ మధ్యవర్తులకు వెళ్తుంది. సో మధ్యవర్తులు ఏంటంటే ఆ వస్తువుని మనకు రీచ్ అవ్వడానికి వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది, లైక్ C&F ఏజెంట్, సో డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, రిటైలర్స్. కాబట్టి వీళ్ళు కష్టపడుతారు, కాబట్టి వీళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం వీళ్ళు తీసుకుంటారు, తప్పేం లేదు అది గిట్ట. కాబట్టి 30 rupees తయారైన వస్తువు 100 rupeesకి వచ్చింది. మరి 70% ఇన్కమ్ మళ్ళీ మధ్యలో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఉండదు. కాబట్టి 70% ఇన్కమ్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మన డబ్బులు మనమే తీసుకుందాం అనేది కంపెనీ ఒక ఆలోచన. మరి ఇందులో ఏమైనా తప్పు ఉందా?
లేదు కదా. కాబట్టి మన కంపెనీ ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇస్తుంది. మరి ఇది లీగలా కాదా అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ పేర్లతోనే చిన్న చిత్కా కంపెనీలు వచ్చి రియల్ ఒరిజినల్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని గిట్ట నమ్మకుండా కొన్ని కంపెనీలు వచ్చినాయి, జనాల్ని మోసం చేసి పోయినాయి, కొన్ని కంపెనీలు జనాల దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయిన కంపెనీలు ఇటు ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో చాలా వరకు నెగిటివిటీ ఉంది. మరి ఇది లీగలా కాదంటే మన కంపెనీ A to Z లీగల్ డాక్యుమెంట్స్ ప్రతి స్టేట్స్కి కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ని ఇక్కడ మీరు చూడొచ్చు. కాబట్టి నాకు తెలిసి ఇది కూడా మీరు సర్టిఫికేషన్లో చూసుకోండి. మన కంపెనీకి ఉన్నటువంటి లీగల్ సర్టిఫికేషన్ వేరే కంపెనీలో గిట్టలేదు. కాబట్టి సర్టిఫికేషన్ వైజ్ గిట్ట మన కంపెనీ పర్ఫెక్ట్లో ఉంది. కాబట్టి మొత్తానికి ఓవరాల్గా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 62 years ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, ఇయర్లీ 3,000 crores టర్న్ఓవర్ చేస్తున్న కంపెనీ, ఓన్ బ్రాండింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో రన్ అవుతున్న కంపెనీ, సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ, డేజో అనే పేరుతోనే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ సెక్యూర్ వెబ్సైట్, మీటింగ్ అయిన తర్వాత dejo.in మీరు కొట్టి చూసుకోవచ్చు, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇట్స్ నెంబర్ 1 కంపెనీ. సో మనకు కావాల్సిన ప్రూఫ్స్ గిట్ ఉన్నది. అండ్ వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఫ్రెండ్స్, ఎవరైనా ఏ రంగంలో అయినా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీలో మీరు స్టార్టింగ్లో ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకుంటారు. మీరు చూడండి, గతంలో ఎల్ఐసి పాలసీ చేసే ఏజెంట్స్ లక్షలు సంపాదించినారు. రియల్ ఎస్టేట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సంపాదించినారు. ఇప్పుడు ఇంటింటికి ఒక ఏజెంట్ తయారైంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్. కాబట్టి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి చూడండి. అలానే మీరు ఇంటి పక్కన షాప్ వాళ్ళని చూడండి, షాప్ వాళ్ళు పెట్టిన వాళ్ళు అప్పుడు బాగా ఇన్కమ్ సంపాదించినారు. ఈ రోజు అంతా డిమార్ట్కి అక్కడిక్కడ కన్వర్ట్ అవుతున్నాం. కాబట్టి ఏ రంగంలో అయినా స్టార్టింగ్లో ఉంటే మంచిది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మార్కెట్లో కొన్ని కంపెనీలు రన్ అవుతాయి, అవన్నీ 15, 16, 20 years ఇట్ అయిపోయింది. మనది హైలీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ, స్టార్టప్లో ఉంది. కాబట్టి మీకు సక్సెస్ రేషియో ఇక్కడ 100% ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో మన కంపెనీ కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్. సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో ఇంతకంటే ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఒక ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటూ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ అన్నాం. మరి నిజమా కాదంటే ఈ ఒక 4 yearsలోనే మన 2019లో మన కంపెనీ స్టార్ట్ అయింది. సో లెక్కపరంగా చూసుకుంటే ఒక 1 year నుంచే వర్క్ అవుతుంది. ఎందుకంటే 2019లో ఒక 4-5 months తర్వాత లాక్డౌన్ పడింది, ఒక 2 years లాక్డౌన్లో గడిచిపోయింది. ప్లస్ స్టార్టింగ్ కంపెనీ అన్నప్పుడు చిన్న వడదుడుకులు ఉంటుంది. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ఇప్పుడిప్పుడే మూమెంట్ అవుతుంది. అయినా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కనుక మనం చూసుకుంటే కంపెనీ ప్రోడక్ట్స్ పెంచడంలో కానీ, సర్వీస్ ఇవ్వడంలో కానీ, ప్రోడక్ట్ క్వాలిటీలో కానీ పెంచుకుంటూ మంచి లీగల్ సర్టిఫికేషన్స్తో పాటు అవార్డ్స్, రివార్డ్స్, కన్స్యూమర్ అఫేర్స్లో ఇంటర్నేషనల్ వైడ్గా జరిగే రివార్డ్స్లో గట్రా మన కంపెనీ నెంబర్ 1 స్థాయిలో డైరెక్ట్ సెల్లింగ్లో సర్టిఫికేషన్ పొందడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన కంపెనీలో A to Z ప్రోడక్ట్స్ ఉన్నది 135+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో కేటగిరీస్ కనుక మనం చూసుకుంటే ఓకే, సో ఇక్కడ హెల్త్ ఐటమ్స్ ఉన్నాయి, హెల్త్ కేటగిరీ. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాం కాబట్టి ముందుగా మన కంపెనీ హెల్త్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది. సో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ యాక్టివ్గా ఉంచుకోవడానికి, ఏదైనా ఆర్గాన్ ఒక డిఫెన్సివ్ వల్ల ఇబ్బంది అయితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వాడి ఆర్గాన్ గిట్ట మనము రీప్లేస్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్క ఆర్గాన్కి సంబంధించిన ప్రోడక్ట్ అనేది మన కంపెనీ సప్లై ఇస్తుంది. కాబట్టి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పర్సనల్ కేర్, లైక్ ఫేస్ వాష్ కావచ్చు, ఫేస్ క్రీమ్ కావచ్చు, బాడీ లోషన్ కావచ్చు, ఇవన్నీ పౌడర్ కావచ్చు, సోప్స్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు FMCG ప్రోడక్ట్స్, కిచెన్ ఐటమ్స్, సో పేస్ట్తో పాటు చాయ్ కావచ్చు, గరం మసాలా, చికెన్ మసాలా, మంచి నూనె, కొబ్బరి నూనె, సో ఇవన్నీ కూడా ఉన్నది. రైస్ బ్రెయిన్ ఆయిల్ గిట్ట మన కంపెనీలో ఉండేది. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గిట్ట మన కంపెనీ ఉంది. రైతుకి వెన్నెముక కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తో సహా మన కంపెనీ తయారు చేస్తుంది. మరి ప్రోడక్ట్స్ అన్ని ఏం చేయాలి, కొనాలా, అమ్మాలనేది చాలామంది క్వశ్చన్. సో ఈ ప్రోడక్ట్ మనం వాడి ప్రోడక్ట్ నచ్చితే ఇక్కడ చేస్తున్నటువంటి సెలబ్రిటీస్ ఏదైతే బ్రాండింగ్ చేస్తున్నారో అలా బ్రాండింగ్ చేయమని చెప్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెలబ్రిటీస్ ఎవరైతే బ్రాండింగ్ చేస్తున్నారో వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు ఇంకోటి ఫైనాన్షియల్గా హైలీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ వీళ్ళంతా కూడా, అయినా కూడా డబ్బు సంపాదించడానికి పచ్చి అబద్ధాలు చెప్తారు. ఉదాహరణకి మీరు చూడండి, ఇప్పుడు సంతూర్ సోప్ని మహేష్ బాబు యాడ్ ఇస్తున్నారు. కానీ సంతూర్ సోప్ని మీరు మీ ఇంట్లో సోప్ కనుక ఉంటే ఒకసారి తిప్పి చూడండి, దాని మీద టాయిలెట్ సోప్ అని రాసి ఉంటుంది. సో మనం వాడేది ఏది టాయిలెట్ సోపు. మరి మహేష్ బాబు ప్రమోషన్ చేసేది ఏది టాయిలెట్ సోప్ని ప్రమోషన్ చేస్తున్నారు. మరి ఎంత అబద్ధం ఇది. సో మనం ఏంటంటే స్నానానికి స్నానం సబ్బు ఇస్తున్నాము, టాయిలెట్కి టాయిలెట్ సోప్ ఇస్తున్నాం. మరి మనం ఏమైనా అబద్ధాలు ఆడుతున్నామా? మరి వీళ్ళు అబద్ధాలు చెప్పే కోట్ల రూపాయల ఇన్కమ్ సంపాదించినప్పుడు మనం నిజం చెప్పి ఎందుకు సంపాదించలేము? ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు, నేను 6 కొట్టడానికి కారణం బూస్ట్ అంటారు. కానీ ఈయన తాగే వాటర్ బాటిల్ 600 రూపీస్ ఉంటుంది. మరి వాటర్ బాటిలే 600 తాగితే మరి ఇతను ఒక బూస్ట్ తాగుతాడా? బూస్ట్ ఎంత కెమికల్ అనేది మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది. కాబట్టి వీళ్ళు అబద్ధాలు చెప్పి బ్రాండింగ్ చేస్తూ ఇన్కమ్ సంపాదిస్తుంది. సరే, వీళ్ళు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా పక్కన పెడదాం, డబ్బు గురించి చేస్తారు కాబట్టి పక్కన పెడదాం. సో మన కంపెనీ ఏమంటుందంటే మంచి ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్, మీకు నచ్చింది ఏవైనా ప్రోడక్ట్స్ మీరు తీసుకొని మీకు ఆ ప్రోడక్ట్ నచ్చితే వీళ్ళ లెక్క బ్రాండింగ్ చేస్తూ డబ్బు సంపాదించుకోమని చెప్తుంది. ఏమైనా తప్పుందా? ఎప్పటి నుంచో కోల్గేట్ వాడుతున్నాం, ఏమైనా తేడా వచ్చిందా లైఫ్లో? పోనీ ఏమైనా సంపాదించుకున్నామా? ఏం సంపాదించలేం. ఒక్కసారి డేజే పేస్ట్ వాడి చూడండి,
మీకు నచ్చింది అనుకోండి, నలుగురు చెప్పండి, నలుగురు చెప్పినందుకు ఇన్కమ్ ఇస్తుంది. మరి నలుగురు చెప్తే ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను మీకు ప్లాన్లో ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఒక బ్రాండ్ని మార్చి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మన కంపెనీ ఒక లీగల్ ఎథిక్స్, కస్టమర్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలనేది ఉంది. సో మన కంపెనీ వినాదం ఏంటంటే చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్లో ఈ సిస్టంలో ఈ వినాదానాలు మీరు వినే ఉంటారు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకున్న రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగే ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు కనుక మీరు పని చేయడం స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ అనేది మనము తీసుకోవచ్చు. కాబట్టి మరి చేంజ్ షాప్. సో షాప్ చేంజ్ చేసినాము, ప్రోడక్ట్స్ తీసుకొచ్చినాము. సో యూజ్ ద ప్రోడక్ట్ అంటుంది కంపెనీ. ఫస్ట్ ప్రోడక్ట్ని మీరు వాడండి, కొనండి, వాడండి. ప్రోడక్ట్ నచ్చి మీకు రిజల్ట్ వస్తే, సెకండ్ స్టెప్ మీకు రిజల్ట్ అనిపిస్తే, అంటే మీకు నచ్చితే, బయట ప్రోడక్ట్ కంటే బాగా అనిపిస్తే థర్డ్ స్టెప్కి వెళ్ళమంటుంది షేర్ విత్ పీపుల్. అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేషన్స్కి, లేదంటే సోషల్ మీడియా ద్వారా మీరు ప్రమోషన్ చేసుకోమని చెప్తుంది. ప్రమోషన్ చేసినందుకు ఇన్కమ్ వస్తుంది. రెండోది ఎందుకు కొనాలంటే బయట మనకు బిల్ రాదు, ఇక్కడ బిల్ వస్తుంది. బయట క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండదు, కెమికల్ ప్రోడక్ట్స్ 99% అన్ని కెమికల్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వస్తుంది. ఎందుకంటే 1-to-1 మౌత్ ప్రజెంటేషన్ అవుతుంది. ఇక్కడ బయట డిస్కౌంట్ ఉండదు, ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు సంతూర్ సోప్ మీరు 20 రూపాయల సోప్ కొన్నారనుకోండి, జీవితకాలం 20 రూపాయలకే ఉంటుంది. అదే మన దగ్గర కొన్నారనుకోండి 5-40% డిస్కౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఆఫర్స్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఇన్కమ్ బయట ఉంటుంది అంటే ఉండదు, మన దగ్గర ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా బాగానే ఉందన్నా కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్లలో ఆ ప్రోడక్ట్ కాస్ట్ని ఎక్కువ చేసి ఇస్తారనేసి ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. ఇది అబద్ధం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అర్థం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో సోప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఇప్పుడే చెప్పాను, మనం వాడే సోపు 90% సోపు బయట అన్ని కూడా కెమికల్ బేస్డ్ సోప్స్, దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది టాయిలెట్ సోప్ అని రాసి ఉంటుంది. మరి మనం ఇచ్చేది ఏంది? బాతింగ్ బార్ ఇస్తున్నాం, స్నానం సోప్ ఇస్తున్నాం. సో మరి మార్కెట్లో స్నానం సబ్బులు లేవా? ఉన్నాయి. మార్కెట్లో స్నానం సోప్ ఎంత? డవ్ సోప్ ఉంటుంది, దాని మీద క్లియర్గా బాతింగ్ బార్ అని రాసి ఉంటుంది, TFM ఉంటుంది, గ్రేడ్ A అని రాసి ఉంటుంది. మిగతా సోప్ అని గ్రేడ్ B, గ్రేడ్ C ఉంటుంది, టాయిలెట్ సోప్ అని రాసి ఉంటుంది. మరి గ్రేడ్ A స్నానం సబ్బు కాస్ట్ ఎంత? 70 రూపీస్ to 80-90 రూపీస్ ఉంది డవ్ సోప్, 100 గ్రామ్ సోప్. అవునా కదా? సో నేను గిట్ట ఏంటంటే మీకు బాతింగ్ బార్ సోప్ ఇస్తున్నాను. సో మాన్న సోప్ ఎంత అంటే 70 రూపీస్ MRP. మీరు ఇక్కడ మెంబర్షిప్ అయితే డిస్కౌంట్ వస్తుందని చెప్పాను కదా, 5-45%, కొన్నిసార్లు 100% గిట్ట డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి మన సోప్ ఏంటంటే 48 రూపీస్కి వస్తుంది. అండ్ మీరు డవ్ సోప్ వాడి చూడండి, ఒకసారి మన సోప్ వాడి చూడండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే డెమోస్ ఉన్నాయి మన యూట్యూబ్లో, డెమో చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే డవ్ సోప్ కంటే బాగుంటుంది. అంటే డవ్ సోప్ మీరు ఎన్నిసార్లు కొన్నా అదే 70-80 రూపీస్ దొరుకుతుంది. మీరు డేజాలో మెంబర్ అయినప్పుడు మీకు 48 రూపీస్కి వస్తుంది. మీరు బయట 50కి అమ్ముకుంటారా, 60కి అమ్ముకుంటారా, 70కి అమ్ముకుంటారా, మీ ఇష్టం. అలా అమ్ముకోండి, వాడుకోండి. కాబట్టి ఇలా మీరు కంపారిజన్ చేయండి. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, బయట తక్కువ రేట్ అని చూడకండి. ఆ ప్రోడక్ట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి కలిసినాయి, మనం ఇచ్చే ప్రోడక్ట్లో ఏమేమి కలిసినాయి, అప్పుడు మీకు తేడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన స్నానం సబ్బుని మీరు సంతూర్ సోప్తో కంపారిజన్ చేశారనుకోండి, అప్పుడు మీకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది. అన్న సంతూర్ సోపు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఉంది, మీ దగ్గర మాత్రం 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఉందని అడుగుతారు. కానీ సంతూర్ సోప్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంది, నేను ఇచ్చే సోప్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంది, ఇది కంపారిజన్ చేయండి. మరి నేను ఇచ్చే ఇంగ్రీడియంట్స్ మార్కెట్లో సేమ్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న సోపు వాటి యొక్క కాస్ట్ ఎలా ఉంది, అప్పుడు మీకు డైరెక్ట్ సెల్లింగ్ మీనింగ్ ఒకటి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ పాయింట్ని మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పగలిగితే 100% మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. కాబట్టి చాలామంది ఇక్కడ ఫెయిల్యూర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇలా మీరు ఏదైనా ఐటమ్స్ మన దగ్గర నచ్చినవి తీసుకోండి, మీరు బిల్లింగ్ చేసుకోవచ్చు. సో ఎంత బిల్ చేయాలి, ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్తాను. సో ఇక్కడ మీకు 5-40% డిస్కౌంట్లో వస్తుంది. సో మరి ఇక్కడ షాపింగ్ చేయడం ద్వారా మన కంపెనీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ఏంటి బెనిఫిట్స్ అంటే 5-100% లైఫ్ టైం డిస్కౌంట్ వస్తుంది, బయట రాదు. రెండోది, ఇక్కడ మీ టోటల్ బిల్లింగ్ మీద 8% క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్తో పాటు 8% క్యాష్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ షాపింగ్ చేస్తే 8% అంటే 80 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి మంచిదే కదా, బయట రాదు. పైగా ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ డిస్కౌంట్లో వస్తుంది. ప్లస్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇస్తుంది, ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఐడి పాస్వర్డ్ ఇస్తుంది. ప్లస్ కంపెనీ ఏమంటుందంటే 1500 అబోవ్ ప్రోడక్ట్ కనుక మీరు కొంటే, మంత్లీ కొంటే, అలా 5 మంత్స్ కొంటే 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. 1500 కొంటే 1500, 2000 కొంటే 2000, 6000 కొంటే 6000. అంటే ఇయర్లీ 2 times ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఒకటి డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మరి బయట ఇవన్నీ మనకు దొరుకుతున్నాయా? లేదు. రెండోది, బయట కెమికల్ వస్తుంది, మన దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ పాయింట్స్ చెప్తే ఎవరైనా కూడా మన దగ్గర మూమెంట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మనకు రిటైల్ ప్రాఫిట్ ఉంది ఇన్కమ్లో. ఇప్పుడు కొన్నాం అయిపోయిందంతా. సో ఇప్పుడు ఇన్కమ్ ఎలా తీసుకోవాలి? రిటైల్ ప్రాఫిట్ నేను ఇప్పుడే చెప్పాను, మన దగ్గర సోప్ మీద 70 రూపీస్ ఉంటుంది, మీకు 48 రూపీస్కి ఉంటుంది. అదే మీరు బయట ఎంతకైనా అమ్ముకోవచ్చు.
మరి రిటైల్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎంఆర్పి మైనస్ డిపి ఈక్వల్ టు రిటైల్ ప్రాఫిట్ అంటాము. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు మీద 5,000 రూపీస్ ఎంఆర్పి ఉందనుకోండి, మన కంపెనీ మనకు డిస్కౌంట్లో ఉన్నాం కదా 5 to 40%, అంటే 4,000 రూపీస్కి మీకు ఇచ్చింది కంపెనీ. సో 4,000 అంటే దాదాపుగా 20% డిస్కౌంట్ అనుకోండి. సో 20% డిస్కౌంట్లో వచ్చింది. సో ఇప్పుడు మీరు అదే 5,000 ఎంఆర్పికి అమ్ముకున్నా మీకు 1,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఇలా ఒకవేళ మన ప్రోడక్ట్ నచ్చి ఒకవేళ అమ్మాలనుకున్న వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నా కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది చాయిస్ మీది. ఓకే, నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ మనం ఎప్పుడైతే చూసామో, సో 1,500 అబోవ్ ఎవరైతే షాపింగ్ చేస్తారో అలా 5 months కొన్నారనుకోండి 70% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అదే కనుక మీరు 2,500 అబోవ్ ప్రోడక్ట్ అలా మనం 5 months కంటిన్యూ చేస్తే 6th month 2,500 రూపీస్ ప్రోడక్ట్ అనేది మనకు ఫ్రీ వస్తుంది. ఓకే, సో మనకి ఇంటికి ప్రోడక్ట్ రావాలంటే మినిమం 3,000 అబోవ్ కొనుక్కుంటే మనకు హోమ్ డెలివరీ గిట్ట వస్తుంది ప్రోడక్ట్. కాబట్టి ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. హెల్తే తీసుకోవాలి, జనరలే తీసుకోవాలి. అండ్ ఇంకా బయట కంపెనీస్ కొన్ని రూల్స్ పెట్టినట్టు మన కంపెనీ పెట్టట్లేదు. సో డే 1 నుంచి మీరు ఓపెన్ చాయిస్లో కొనుక్కోవచ్చు. ఈవెన్ సింగిల్ ప్రోడక్ట్ అయినా కొనుక్కొని మీరు ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు, లేదంటే వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఒకవేళ బిజినెస్ ఇక్కడ మీరు ఒకవేళ కస్టమర్గా ఉండాలి, ప్రోడక్ట్ వాడాలంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అయినా కొనుక్కోవచ్చు. బట్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మినిమము 1250 FBV అనేది పర్చేస్ చేయాలి. సో 135+ ప్రోడక్ట్స్లలో మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. మినిమం 1250 FBV అంటాం, అంటే బిజినెస్ మార్జిన్ అంటాం ఇది. సో ఇది మనము కొనుక్కోవచ్చు. ఓకే, లేదనుకుంటే ఇక్కడ మనం కొన్ని ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం, ఈ ప్యాకేజ్లో అయినా కొనుక్కోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి నేను ఒక వీడియో పంపిస్తాను, అది చూడండి. ఇక్కడ కంపెనీ కొన్ని ప్యాకేజెస్ పెట్టింది, ఈ ప్యాకేజ్ అయినా తీసుకోండి, లేదంటే మీకు నచ్చినట్టు ఈ ఓపెన్ చాయిస్లో అయినా కొనుక్కుంటే ఏంటంటే ఈ 1250 FBV కావాలి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మనం ఇక్కడ ఒక హెల్త్ ఐటమ్ పెట్టినాము, మిగతా జనరల్ పెట్టినాము, అంటే తక్కువలో మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. లేదా నాకు కంప్లీట్ జనరల్ ఐటమ్ కావాలంటే ఇక్కడ బ్లాక్ కలర్లో చూడండి, దాదాపుగా 28 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 29 ఐటమ్స్ మీకు ఒక 4,000 రూపీస్ అవుతుంది. ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి, లైక్ పేస్ట్, సోప్స్, షాంపూ, మిర్చి, హల్దీ, ధనియా, గరం మసాలా, చికెన్ మసాలా, ఫేస్ వాష్, బాడీ లోషన్, షాంపూస్, ఇవన్నీ ఉన్నాయి, ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కొనుక్కొనైనా తీసుకోవచ్చు. లేదు నా దగ్గర అంత అమౌంట్ లేదంటే తక్కువ అమౌంట్లో కావాలంటే ఒక హెల్త్ ప్రోడక్ట్ ప్లస్ జనరల్ ఐటమ్ 2,000-2,500 గిట్ట మనకు ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. సో అలా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు, ఓపెన్ చాయిస్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ కొన్నందుకు మన కంపెనీ మనకేంటంటే ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పుకుంటే మీకు 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో 2 రకాల ఇన్కమ్ ఉంటుంది. సో నేను అది జూమ్ మీటింగ్ లింక్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. సో యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఐడి యాక్టివేట్ అవ్వగానే మీకు FBV మ్యాచింగ్ మీద, అంటే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ మీద మీకు 10% ఇన్కమ్ వస్తుంది. అండ్ మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. మెంటర్షిప్ ఇన్కమ్ ఏంటంటే మీరు ఎవరినైతే డైరెక్ట్ స్పాన్సర్ చేస్తారో వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీకు 100% వస్తుంది. ఓకే, సో అది ఈ ఇన్కమ్ అనేది డైలీ ఉంటుంది, సింగిల్ లెగ్ ఉంటుంది. నేను మీకు అంతా క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్ సజెషన్ చేసినాము, ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు మళ్ళీ కొంటారు. సో మళ్ళీ కొన్నప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. దాన్ని మనం రీపర్చేస్ ఇన్కమ్ అంటాము, దాన్ని RBV అంటాం. FBV అంటే ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్, RBV అంటే రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్. సో రీపర్చేస్ బిజినెస్ వాల్యూమ్ మాత్రం మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఈ జాయినింగ్ మీద యాక్టివ్ ఇన్కమ్ మాత్రం డైలీ వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 31 పేమెంట్స్ ఇన్ ఏ మంత్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవ్రీడే పేమెంట్స్ వస్తుంది. మీరు ఈరోజు వర్క్ చేస్తే రేపు ఇదే టైం వరకు మీ అకౌంట్లో డబ్బులు ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే 24 అవర్స్లోని పేమెంట్. కాబట్టి 1 monthలో 30 days ఉంటే 30 పేమెంట్స్, 31 ఉంటే 31 పేమెంట్స్ వస్తుంది. ఎందుకు 30 days యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ మనకు ఒక మంత్లీ ఇన్కమ్ గిట్ట ఉంటుంది, కాబట్టి 31 పేమెంట్స్ అనేది వస్తుంది. మరి యాక్టివేషన్ సంగతి ఏంటిది ఆల్రెడీ చెప్పాను. 1250 BV మినిమం పర్చేసు, అప్ టు 5,000 BV కనుక మీరు చేస్తే డైలీ 1,000 రూపీస్ వరకు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక 24 అవర్స్లో. ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళు మీరు సెల్ఫ్ పర్చేస్, అంటే మీ సొంతంగా మీ ఐడి మీద 5,000 అబోవ్ FBV ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్ తీసుకుంటే డైలీ 5,000 వరకు మీరు ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా సంపాదించాలనుకున్న వాళ్ళు 10,000 FBV, అంటే మీరు ప్రోడక్ట్ వాల్యూమ్స్ కొంచెం పెరుగుతుంది, అమౌంట్ గిట్ట పెరుగుతుంది. సో అలా 10,000 FBV కొనుక్కుంటే ఎవ్రీడే 10,000 తీసుకోవచ్చు. సరే నా దగ్గర డబ్బులు లేవు, నేను చిన్న ప్యాకేజ్తో వస్తా అంటే రావచ్చు. దాని తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైం పర్చేస్ చేసినప్పుడు మళ్ళీ FBVలో కొనుక్కుంటే మీ ఐడిని మీరు అలాగే అప్గ్రేడ్ చేసుకొని 10,000 క్యాపింగ్కి మీరు వెళ్ళొచ్చు. కాబట్టి మీకు నచ్చిన ప్యాకేజ్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే ఓపెన్ చాయిస్ అయినా కొనుక్కోవచ్చు.
ఇప్పుడు ఇన్కమ్ చూద్దాం. సో ఇన్కమ్ మాట్లాడితే 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఒక 2-3 రకాల ఇన్కమ్ చెప్తాను. మిగతా ఇన్కమ్ అని కూడా మనం నెక్స్ట్ మీటింగ్లలో క్లారిటీ అనేది తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్సెంటివ్. మ్యాచింగ్ ఇన్సెంటివ్ వచ్చేసి ఏంటంటే 10% వస్తుంది. సో ఫస్ట్ మాత్రం మీకు 1:2, 2:1 రేషియోలో వస్తుంది. దాని తర్వాత 1:1లో మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఉదాహరణకి ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఒక ఏ పర్సన్ రెఫర్ చేసినారు, ఇతను 1250 FBVతో వచ్చిండు ఫస్ట్ బిజినెస్ వాల్యూమ్తో. రెండో వ్యక్తి వచ్చేసి ఏంటంటే 5000 FBVతో వచ్చినారు. కాబట్టి మ్యాచింగ్ 10% ఇన్కమ్ అన్నాం కదా. సో ఏకి బీకి మ్యాచింగ్ ఎంత అవుతుంది, తక్కువ ఏది ఉంది, 1250 ఉంది. సో 1250 మ్యాచింగ్ మీద మీకు 10% కాబట్టి 125 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో అలా మీకు డైలీ 1000 రూపీస్ వరకు ఇన్కమ్ అంటే డైలీ 8 పేడ్స్ వరకు మీకు క్యాపింగ్ ఉంటుంది. అంటే 16 మెంబర్స్ మీద మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ డైలీ 1000 కాకుండా ఎక్కువ పెంచాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు బీవీస్ అనేది ఎక్కువ మీరు సెల్ఫ్ పర్చేస్ చేసుకుంటే అప్ టు 10,000 వరకు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది మ్యాచింగ్ ఇన్సెంటివ్. సో మీ కింద పేడ్స్ వస్తున్న కొద్దికి మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి 1250, బి అనే వ్యక్తి 5000. మరి 1250 మీద మ్యాచింగ్ మీద మనకి ఇన్కమ్ వచ్చింది. మరి బి అనే వ్యక్తి కాడ ఎక్కువ బిజినెస్ అనేది ఉంది. మరి ఎక్కువ బిజినెస్ మీద ఏంటంటే ఇది పవర్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇంకో 3500 ఏదైతే ఉందో ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంటే నెక్స్ట్ బిజినెస్లో యాడ్ అవుతుంది. సో ఫస్ట్ పేమెంట్ మాత్రం 1:2, నెక్స్ట్ 1:1 లేదంటే 2:1, నెక్స్ట్ నుంచి మాత్రం 1:1లో వస్తుంది. సో మరి ఇలాంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీలు మార్కెట్లో బోల్డ్ అంతా ఉన్నాయి. సో డేజాయ్ స్పెషల్ అనేసి మనం చెప్తున్నాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ పరంగా చాలా సూపర్, ప్రోడక్ట్ రిజల్ట్ పరంగా సూపర్, ఇన్కమ్ కూడా చాలా డిఫరెంట్ అని చెప్పినాం. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కానీ ఇలాంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ బోల్డ్ అని ఉన్నాయి. అండ్ రెండోది, ఇది లెఫ్ట్ రైట్ ప్లాన్ బైనరీ ప్లాన్లో కనిపిస్తుంది. కానీ ఎవరైనా అడిగితే ఇది బైనరీ ప్లాన్ కాదు, 2 lakhs జనరేషన్ ప్లాన్ అని చెప్పండి. ఎందుకో రీజన్ అని చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి మెంటర్షిప్ ఇన్కమ్. సో ఈ మెంటర్షిప్ ఇన్కమ్ అనేది ఇప్పటివరకు ఏ కంపెనీలో లేదు, మన కంపెనీ ఇస్తుంది. ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణ మీరు జాయిన్ అయినారు. సో మీరు ఏ పర్సన్ రెఫర్ చేసినారు, బి పర్సన్ రెఫర్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ వీరిద్దరు కూడా 10,000 FBVతో వస్తే 10% మ్యాచింగ్ కాబట్టి మీకు 1000 రూపీస్ వచ్చింది. అంటే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తే 1000, ఇద్దరు వస్తే 2000, నలుగురు వస్తే 4000, 5 మెంబర్స్ వస్తే 5000, 10 మెంబర్స్ వస్తే 10,000, 100 మెంబర్స్ వస్తే మీకు 1 lakh రావాలి, కానీ 10,000 వస్తుంది. ఎందుకంటే డైలీ 10 పేడ్స్ క్యాపింగ్, డైలీ 10,000 కంటే ₹1 కూడా మీ ఐడి మీద మీకు ఇన్కమ్ రాదు. మరి ఎక్కువ ఇన్కమ్ ఎలా వస్తుంది? మరి మనం ఇప్పుడు మనం ఫస్ట్ చూసినాం 36 monthsలో 3 crores అన్నాం. మరి ఆ లెక్క పరంగా చూసుకుంటే రీచ్ కాం కదా. దానికే మన కంపెనీ ఏంటంటే మెంటర్షిప్ ఇన్కమ్ ఇస్తుంది. సో అందుకనే నేను చెప్పాను, ఇది బైనరీ ప్లాన్ కాదు, 2 lakhs జనరేషన్ ప్లాన్. మరి మెంటర్షిప్ ఇన్కమ్ ఏంటంటే మనకు డైలీ 10 పేడ్స్ పడితే డైలీ 10,000 వస్తుంది. మరి మనకి ఇన్కమ్ తీసుకుంటున్నట్టు ఏ అనే పర్సన్ గిట్ట ఇన్కమ్ తీసుకుంటాడు కదా. సో ఇప్పుడు డైలీ 10,000 అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, డైలీ 10,000, వీక్లీ 70,000, మంత్లీ వచ్చేసి 30,000, 3 lakhs వస్తుంది. మరి మనం ఈ ఇన్కమ్ తీసుకున్నట్టు మరి వీళ్ళు గిట్ట పని చేసుకుంటూ అవుతారు కదా. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ డైలీ 10,000 సంపాదించారనుకోండి. సో మెంటర్షిప్ ఇన్కమ్ ఉంది కాబట్టి మన ఇన్కమ్ ప్లస్ ఏ యొక్క ఇన్కమ్ 2 కలిపి వస్తుంది. సో మన 10,000 ప్లస్ ఏ అనే వ్యక్తి 10,000 అంటే డైలీ 20,000, వీక్లీ వచ్చేసి 1,40,000, మంత్లీ వచ్చేసి 6 lakhs రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి బి అనే వ్యక్తి గిట్ట పని చేస్తారు కదా మన సపోర్ట్తో, కానీ లేకపోతే ఆయన గిట్ట పని చేసుకుంటా ఏదో రోజు ఆయన గిట్ట ఒక ఇన్కమ్కి రీచ్ అవుతాడు. సో ఆయన గిట్ట ఒకవేళ డైలీ 10 పేడ్స్ క్యాపింగ్ వెళ్తే డైలీ 10,000. మరి ఆయననే స్పాన్సర్ చేసింది మనమే కాబట్టి ఆయన ఇన్కమ్ మనకు 100% వస్తుంది. సో యూ ప్లస్ ఏ ప్లస్ బి మన ముగ్గురు ఇన్కమ్ కలిపి డైలీ 30,000, ఓకే, వీక్లీ వచ్చేసి 2,10,000 అండ్ మంత్లీ వచ్చేసి 9 lakhs రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంతమందిని రెఫర్ చేసాము, జస్ట్ 2 మెంబర్స్ని అవేర్నెస్ ఇచ్చి మంచి ఆరోగ్యకరమైన ప్రోడక్ట్ వాడుకోమని చెప్పడం ద్వారా మంత్లీ 9 lakhs ఇన్కమ్ తీసుకోవడానికి ఒక పొటెన్షియల్ ఉంది ఫ్రెండ్స్. మరి మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారా, చాలామంది ఉంటారు. సో ఉదాహరణకి మనం ఒక 10 మెంబర్స్ని రెఫర్ చేస్తాం అనుకోండి. ఈ 10 మెంబర్స్ చేయడానికి ఒక 2 నెలలో 3 నెలలో పోనీ ఒక సంవత్సరం పట్టింది అనుకుందాం. సో సంవత్సరం తర్వాత అయినా వీళ్ళు మన లెక్క డైలీ 10 పేడ్స్ క్యాపింగ్ వెళ్తే 10 into 10,000 అంటే డైలీ 1 lakh ఇన్కమ్, ఓకే, వీక్లీ వచ్చేసి 7 lakhs ఇన్కమ్, మంత్లీ వచ్చేసి 30 lakhs ఇన్కమ్ ఉంది. అంటే మీ కెపాసిటీని బట్టి మీరు ఎంతైనా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో చాలా వరకు ఇప్పుడు కంపెనీలో విన్న దగ్గర మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుంది, అన్న ఇదంతా బాగానే ఉంది కానీ ఈ లెఫ్ట్ రైట్ ప్లాన్లో ఒక సైడ్ మంచిగా టీం పోయింది, ఒక సైడ్ ఆగిపోయింది, ఇన్కమ్ వస్తలేదు. ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని గిట్ట మన కంపెనీ సొల్యూషన్ ఇచ్చింది. సింగిల్ లెగ్లో 1 side గిట్ట ఇన్కమ్ వస్తుంది, అదే మనకు 1 side ఇన్కమ్. సో 1 side ఇన్కమ్ ఎలా వస్తుంది? సో చాలామంది ఏంటంటే ఈ 100% రెఫరల్ ఇన్కమ్ చూసి మన బిజినెస్లో ఫాస్ట్గా వస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకొని, మీరు ఒక్క పర్సన్ని మిస్ అయితే ప్రతిరోజు 10,000 మిస్ అయినట్టే.
మీరు విన్న తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోతే, ఇప్పుడు అంతా సోషల్ మీడియా అయిపోయింది, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వేరేల టీంలో వెళ్ళిపోతే అతని మీద మీరు డైలీ 10,000 కోల్పోయిన వాళ్ళు. కాబట్టి ఈ ఇన్కమ్ని ఎందుకు కోల్పోవాలనేది ప్రతి ఒక్కరు ఐడియా చేసుకొని ఫస్ట్ అయితే వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటున్నారు, బిజినెస్ మెల్లగానే చేద్దామని ఇంటెన్షన్తో. కాబట్టి మీరు గిట్ట అలా ప్లాన్ చేసుకోండి. సో సింగిల్ ఇన్కమ్. సో రెండో ఇన్కమ్ మన బాగా అట్రాక్షన్ ఏంటంటే సింగిల్ లెగ్ ఇన్కమ్. సో ఉదాహరణకి మీరు ఉన్నారు, మీరు ఏ పర్సన్ బి పర్సన్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ అనే పర్సన్ పని చేస్తుంటే బి అనే వ్యక్తి పని చేయట్లేదు, మీకేమైనా ఇన్కమ్ వస్తుందా? ఏమీ రాదు. కానీ ఏ అనే వ్యక్తికి అయితే మ్యాచింగ్ అయింది కాబట్టి ఏ అనే వ్యక్తి 1000 వస్తుంది. కానీ బయట కంపెనీలో ఇన్కమ్ రాదు, మన కంపెనీలో వస్తుంది. ఏ అనే వ్యక్తి ఎంత సంపాదిస్తే అంత వస్తుంది. ఎందుకు? అతన్ని స్పాన్సర్ చేసింది మనమే కాబట్టి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి కింద మళ్ళీ ఇంకా వర్క్ జరిగింది, బి అనే వ్యక్తి పని చేయట్లేదు. సో అతను ఒక 5,000 సంపాదిస్తే అదే 5,000 మీకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏ అనే వ్యక్తి కింద ఇంకా పని జరిగింది, 10,000 సంపాదించినాడు, బి అనే వ్యక్తి పని చేయకుండా అతను 10,000 మీకు వస్తుంది. అంటే మీరు స్పాన్సర్ గుడ్డిగా ఒక 100 రాళ్ళు ఇస్తున్నారు, ఒకటే రాయి తగిలింది, ఆ ఒక్క రాయి మీదనే మీకు ఇన్కమ్ వస్తుంది. సో అతను ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే డైలీ 10,000 అంటే మంత్లీ 3 lakhs. కాబట్టి అదే 3 lakhs ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. అంటే ఒకసారి జరగకుండా ఒకటేసారి వర్క్ జరిగినా కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. మరి ఇంతకంటే బెటర్ ఇంకేం కావాలి మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్లాన్. కాబట్టి మరి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటే బికాస్ ఆఫ్ 100% రెఫరల్ ఇన్కమ్. కాబట్టి ఇప్పుడు ఏ సైడ్ పని జరుగుతుంది కాబట్టి మీకు వచ్చే మూడో వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, మూడో వ్యక్తిని మీరు లెఫ్ట్ అని క్లిక్ చేశారనుకోండి, ఈ కింద పడితే వీళ్ళందరికీ పవర్ వస్తుంది వన్ సైడ్, మళ్ళీ వీళ్ళు ఇంకో సైడ్ చేసినప్పుడు వాళ్ళ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఈ పర్సన్ గిట్ట మీరే కనుక రెఫర్ చేస్తే మళ్ళీ ఇతను ఎంత ఇన్కమ్ తీసుకుంటే అంత వస్తుంది. సో ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ వస్తుంది, ప్లస్ ఇతని ఇన్కమ్ మీకు 100% వస్తుంది. కాబట్టి ఒక సైడ్ వర్క్ జరిగినా మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి నేను ఒకటే సైడ్ పని చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ సపోర్ట్ రావాలని. సో ఇక్కడ ఒకటే సైడ్ పని చేసినప్పుడు మీకు సపోర్ట్ వస్తుంది, మీరు ఇంకో సైడ్ చేసుకుంటే మీ మ్యాచింగ్ ఇన్కమ్ నాకు 100% వస్తుంది. కాబట్టి నేను ఈ ప్లాన్తో పని చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి సపోర్ట్ అనేది దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఇన్కమ్. సో ఇలా మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 10 మెంబర్స్ని రెఫర్ చేసినాము, అందరు పని చేస్తారని గ్యారెంటీ ఉందా? లేదు. ఇప్పుడు ఏ అనే వ్యక్తి పని చేయట్లేదు, బి అనే వ్యక్తి 10,000 సంపాదించినాడు, సి అనే వ్యక్తి చేయట్లేదు, డి అనే వ్యక్తి 2,500, ఈ 5,000, ఎఫ్ చేయట్లేదు, జీ వచ్చేసి 2,000, హెచ్ చేయలేదు, ఐ చేయలేదు, జే వచ్చేసి 1,000 రూపీస్ సంపాదించినారు. మరి వీళ్ళందరినీ మీరే డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి వీళ్ళ ఇన్కమ్ మీకు 100% వస్తుంది. సో ఎంత వస్తుంది మీ ఇన్కమ్? 20,500 రూపీస్ వస్తుంది. అంటే ఇది ఒక ఉదాహరణ, వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు. వాళ్ళు ప్రతి ఒక్క 10,000 తీసుకుంటే అందరి మీద 10,000 మీకు వస్తుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశం అనేది మనకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాతో కలిసి ఒక 12 to 15 వీక్స్ పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్లో ఒక మీరు ఇద్దరిని చేసినారు, సో మీకు చిన్న ప్యాకేజ్ వేసుకున్న అంటే 2,000 రూపీస్ ప్యాకేజ్ వేసుకుంటే 125 రూపీస్ 1250 FV మీద తక్కువ అమౌంట్ వేసుకున్న 125 రూపీస్ వస్తుంది. వాళ్ళిద్దరు ఇద్దరిని వేసుకుంటే 250, వాళ్ళు ఇద్దరు చేసుకుంటే 8 మెంబర్స్ 500. అలా ప్రతి ఒక్కరు ఒక 15 వీక్స్ అంటే 105 డేస్ కనుక మనం పని చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఇన్కమ్ వచ్చేసి 40,95,000 వస్తుంది. మరి వీక్లీ 2 మెంబర్స్ చేయలేమా? చాలా డెడ్ ఈజీగా చేయొచ్చు. ఈరోజు టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో నేను మీకు రేపు ఇచ్చే టెక్నాలజీ గట్రా సోషల్ మీడియా మీద ప్రమోషన్ చేస్తున్నాము. సో ముందుగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, వాళ్ళు నో అన్నప్పుడు మీరు ఏం బాధపడాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది మన గురించి ఒక అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా ద్వారా బిజినెస్ ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను. సో సోషల్ మీడియాలో ప్రమోషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. మీరు సబ్జెక్టు నేర్చుకుంటే బిజినెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మన టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? జస్ట్ ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిని చేసుకుంటూ పోవడం ద్వారా 40,95,000 రూపీస్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సో టోటల్ టీం ఎంత అయినారు? 65,000 అయినారు. సో కోట్ల పబ్లిక్లో 65,000 మెంబర్స్ మీరు ఒక్కరే కాకుండా మీ టీం ద్వారా దొరకరా? ఈజీగా దొరుకుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఒక 2 మెంబర్స్ మీదనే ఫోకస్ చేయాలి. ఈ 2 మెంబర్స్ ఎలా ఉండాలంటే మనలా కసి గల వాళ్ళు ఉండాలి, ఇన్కమ్ సంపాదించాలి, ఏదో సాధించాలనే ఒక కసితో ఉన్న వాళ్ళు జస్ట్ ఒక 2 మెంబర్స్ దొరికితే చాలు, మీ జీవితమే మారిపోతుంది. మరి ఇలా ఎంతకాలం జాయిన్ చేసుకుంటూ పోతా అంటే ప్రతిసారి జాయిన్ చేయాల్సిన పని లేదు. మీకున్న 65,000 మెంబర్స్ అందులో కమ్సే కమ్ ఒక 10,000 మెంబర్స్ అయినా ప్రతి నెల షాపింగ్ చేసుకుంటారు. ఎందుకు? అన్ని నిత్యవాడుక వస్తువులు ఉన్నాయి, హెల్త్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ 10,000 మెంబర్స్ ఒక్కొక్కరు 2,500 రూపీస్ షాపింగ్ చేస్తారు అనుకోండి. అంటే 2,500తో ఎందుకు చేస్తారు? లాయల్టీ ప్రోగ్రామ్ ఉంది. 2,500వి 5 మంత్స్ కొంటే 6th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. కాబట్టి ఈ 65,000 మెంబర్స్లో కమ్సే కమ్ ఒక 15% 10% 15% వేసుకున్న 10,000 మెంబర్స్. సో 10,000 మెంబర్స్ 2,500 కొంటే 2.5 crores మీ టర్న్ ఓవర్. ఇందులో అట్లీస్ట్ 5% దాదాపుగా 20% రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. కానీ 5% వేసుకున్న
12.5 ల్యాక్స్ ఇన్కమ్ అనేది ప్రతి నెల తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక పని చేయాల్సిన పనే లేదు. ఒక్కసారి పని చేసినారు, దాని తర్వాత ఎవరు ప్రోడక్ట్ వాళ్ళు కొంటా ఉన్నారు, వాళ్ళ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. సో పని చేస్తున్నది యాక్టివ్ ఇన్కమ్, పని చేయకుండా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. చాలామంది సంపాదన ఇలానే చేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాచింగ్ ఇన్సెంటివ్ మనం ఆల్రెడీ మాట్లాడాము. సో మెంటర్షిప్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మీరు కనుక ఒకవేళ 10 మెంబర్స్ని స్పాన్సర్ చేస్తే ఎవ్రీడే 1,10,000 రూపీస్, అంటే వాళ్ళు క్యాపింగ్కి వెళ్తే 1,10,000 తీసుకోవచ్చు. అలా మీరు 1,10,000 ఇంటూ 30 డేస్ కౌంట్ చేసుకుంటే 33 lakhs ఇన్కమ్ పర్ మంత్ తీసుకోవచ్చు. అదే కనుక మీరు 100 మెంబర్స్ స్పాన్సర్స్, ఒక్కసారి ఊహించుకోండి ఎంత కష్టమైనా సరే ఒక 3 months లేదంటే 6 months పోనీ ఒక 1 yearలో అయినా 100 మెంబర్స్ టీమ్ చేసుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్ పర్ డే వచ్చేసి 10 lakhs ఇన్కమ్ వస్తుంది. ఆ 10 lakhs ఇన్కమ్ ఇంటూ 30 days వేసుకుంటే మోర్ దెన్ 3 crores ఇన్కమ్ మీరు ఈజీగా దాటవచ్చు. కాబట్టి సంపాదించడానికి పొటెన్షియల్ ఉంది. ఎలా చేస్తామో ఎలా చేయకూడదు అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే నేను మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ 8% క్యాష్ బ్యాక్ వస్తుంది మన ర్యాంకింగ్ని బట్టి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం కొనే ప్రతి 1250 FBV మీద అవన్నీ బీవీలు యాడ్ అవ్వకుంటూ మనకు ర్యాంక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇల్లు మంత్లీ పర్చేస్ అయినా కావచ్చు, ఆర్బీవీ కావచ్చు, ఎఫ్బీవీ కావచ్చు. సో టోటల్ వాటి మీద మనకు ర్యాంక్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మీరు 5,000 అబోవ్ పర్చేస్ చేసుకుంటారో మీరు బ్రాండ్ పార్ట్నర్గా గుర్తిస్తుంది కంపెనీ. స్టార్ ఎగ్జిక్యూటివ్కి 20,000 FBV కావాలి, లేదంటే ఆర్బీవీ. సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ 40,000. అలా కనుక మనం లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే డేజే అంబాసిడర్ అంటే 100 crores బిజినెస్ అయ్యే వాళ్ళకు. సో ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది. సో దీని మీద ఏంటంటే మీకు మంచి రికగ్నేషన్ అనేది ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో రీపర్చేస్ ఇన్కమ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ నేను మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 ఫ్రెండ్స్ని చేసినాము. సో ఇద్దరే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే మీరు ఇటు ఒక 5 members, ఇటు ఒక 5 members, 1 2 3 ఇక్కడ 4 ఇటు 5 ఇటు 6 ఇలా మీరు టీమ్ చేసినారు. ఈ 6 మెంబర్స్లో ఏ ఒక్క ఇద్దరి కిందైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ కింద 2,500 పైన అయింది అనుకోండి బిజినెస్, సో ఇతను గ్రూప్ ఏగా క్రియేట్ అవుతారు. ఈ మిగతా 5 members కలిపి ఇంకొక 2,500 చేస్తే చాలు. సో 2,500 మ్యాచింగ్ మీద మీకు 200 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇది రీపర్చేస్ ఇన్కమ్. దీని మీద నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను, బట్ కొంచెం క్లారిటీ గురించి చెప్తున్నాను. సో అలా కనుక మీకు 12,500 బీవీ కనుక మ్యాచ్ అయితే, సో ఇప్పుడు ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ ఎవరైతే 12,500 పీవీ మ్యాచ్ చేసుకుంటారో వాళ్ళు అవుతారు. మిగతా వాళ్ళంతా కలిసి, మిగతా 5 members కలిసి 12,500 బీవీ ఇంకోటి చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్లో మీకు 25% వస్తుంది, ఎవరైనా రీచ్ అవ్వచ్చు. సో సెకండ్ ర్యాంక్లో 6% కంపెనీ టర్న్ ఓవర్ వస్తుంది. సో 12,500 FBV మీద మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 పాయింట్కి 2,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ 1 పాయింట్కి 200 వచ్చింది. సో మరి 12,500లో ఈ పాయింట్స్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5 points యాడ్ అవుతుంది. సో 5 points 200 అంటే 1,000 రూపీస్ ప్లస్ 12,500 BV మీద 2,000 అంటే టోటల్గా 3,000 రూపీస్ వస్తుంది. అండ్ ఈ 3,000 రూపీస్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి 3,000 తీసుకుంటే అతని 3,000 మీద మీకు 10% ఇన్కమ్ వస్తుంది. జాయినింగ్లో మాత్రం అంటే డైలీ ఇన్కమ్లో పీవీబీవీలు మీద లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఉంటుంది కదా, దీని మీద మనకు 100% వస్తుంది ఇన్కము. రీపర్చేస్ దాంట్లో ఏంటంటే 10% వస్తుంది టోటల్ అర్నింగ్ మీద. కాబట్టి ఇది డిఫరెన్సియేషన్స్. సో దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ పీపీటీస్ అన్నీ కూడా ఉన్నది, దీని మీద మనము క్లియర్గా నెక్స్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకుంటాం. అంటే ఎంత బిజినెస్ అయితే ఏ ర్యాంకు, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కూడా ఉన్నది. సో దీన్ని మనము క్లారిటీగా నెక్స్ట్ మాట్లాడదాం. సో నెక్స్ట్ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రెండ్స్ లైఫ్ టైమ్ రాయల్టీ బోనస్ 1.5% కంపెనీ టర్నోవర్లో వస్తుంది. ఇది మీ తలరాతను మార్చేటువంటి ఒక గొప్ప అవకాశము. సో మనం ఈ ప్రపంచంలో ఉన్నా లేకున్నా ఇక్కడ మనం ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక్కసారి లైఫ్లో 1 time అచీవ్మెంట్ అయితే జీవితకాలం తీసుకోవచ్చు. మరి ఎవరెవరికి ఇస్తుంది ఈ కంపెనీ అవకాశం అంటే ఫస్ట్ డైమండ్ ప్రెసిడెంట్ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో డైమండ్ ప్రెసిడెంట్ అంటే దాదాపు 2.5 crores బిజినెస్ ఎవరైతే ఇస్తారో కంపెనీ టర్నోవర్లో నుంచి 0.5% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. బ్లాక్ డైమండ్ అయితే 0.5%, యూనివర్సల్ క్రౌన్ అయితే 0.25%, డేజో అంబాసిడర్ అయితే 0.5%. మరి ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ మీరు ఒక మ్యాచింగ్ కండిషన్ అనేది ఇచ్చింది. సో మనము ఈ ప్రపంచంలో ఉంటే మనము బిజినెస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు కింద నోట్ అని రాసి ఉంది, ఇది ఒక్కసారి చూడండి. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎనీ డైమండ్ ప్రెసిడెంట్ అండ్ అబోవ్ ర్యాంక్ లీడర్స్, అంటే ఎవరికి ఏమైనా డెత్ జరిగితే ఇక్కడ ఉన్న ర్యాంక్లో పైన ఉన్నటువంటి ర్యాంక్లో ఎవరికి ఏమైనా డెత్ జరిగితే డేజో మేనేజ్మెంట్ విల్ కన్సిడర్ హిజ్ ఆర్ హర్ ఐడి నామినీ ఫర్ ది మంత్లీ రాయల్టీ ఇన్కమ్ ఈవెన్ వితౌట్ అచీవ్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్ మ్యాచింగ్ క్రైటీరియా.
అంటే ఇక్కడ ఈ ర్యాంకు ఒక్కసారి మీరు డైమండ్ ప్రెసిడెంట్ అబో ర్యాంకు సాధిస్తే ఒకవేళ ఈ ప్రపంచంలో నుంచి మనకేమైనా జరిగి మన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినా అంటే డెత్ అయితే మీ ఐడి అనేది మీ నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మీ నామినీ ఈ బిజినెస్ గురించి వాళ్ళకి ఐడియా ఉన్నా లేకున్నా వాళ్ళు ఏం చేసినా చేయకున్నా జీవితకాలం వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మనం బ్రతికి ఉంటే ఈ కండిషన్స్ అనేది ఫాలో చేయాలి, మ్యాచింగ్ కండిషను. ఒకవేళ మనకేమన్నా జరిగి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతే మాత్రం మన ఐడియా అనేది ఫ్యామిలీకి వెళ్తుంది, బిజినెస్తో సంబంధం లేదు, ఇన్కమ్ మాత్రం వస్తుంది. మరి ఇంతకంటే గొప్ప అవకాశం ఏదైనా ఉందా ఫ్రెండ్స్? పోనీ ఈరోజు గవర్నమెంట్ జాబ్లో అయినా ఈ అవకాశం ఉందా? ఇలా మనకు 3 జనరేషన్ వరకు వస్తుంది. కాబట్టి ఎంత గొప్ప అదృష్టం అనేది మీరు ఇక్కడ చూడండి. చూడడానికి 1.5%, 0.25% అనుకోవచ్చు, కానీ కొన్ని కోట్ల బిజినెస్ అవుతుంది. కోట్ల బిజినెస్ అనుకోండి, కోట్ల బిజినెస్ 0.25%, 2.5 lakhs వస్తుంది. ఒక కుటుంబాన్ని, ఒక ఫ్యామిలీని పోషించడానికి 2.5 lakhs కంటే ఎక్కువ అవసరం అంటారా? హ్యాపీగా బ్రతికేయచ్చు కదా. కాబట్టి పోనీ ఇంకా బిజినెస్ అవుతారా? మీ ర్యాంక్ వెళ్ళడానికి మీకు కొన్ని లక్షల మంది టీం ఫామ్ అయి ఉంటారు, వందల మంది ఫామ్ అయి ఉంటారు, వేల మంది ఫామ్ అయి ఉంటారు. వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, ఇన్కమ్ ఎలాగో వస్తూనే ఉంటుంది. సో ఆ ఇన్కమ్ అంతా పక్కన పెడితే కంపెనీ టర్నోవర్ నుంచి వచ్చే ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లైఫ్ టైం రివార్డ్ ఇస్తుంది. సో మనకు ఇప్పుడు ఆర్బీవీ కావచ్చు, ఎఫ్బీవీ కావచ్చు, జాయినింగ్లో వచ్చే బీవీస్ మీద టూర్స్ అండ్ ట్రావెల్స్ పర్మనెంట్గా ఇస్తుంది కంపెనీ. సో మన మినిమం యాక్టివేషన్ 1250 FVV నుంచి 10,000 FVV వరకు కొనుక్కోవచ్చు, లేదంటే రీపర్చేస్ గిట్ట చేసుకోవచ్చు. సో ఇవన్నీ రీపర్చేస్ బీవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాయినింగ్ కావచ్చు, రీపర్చేస్ కావచ్చు. అలా మీకు ఈ బీవీస్ FVV కానీ ఆర్బీవీ కానీ 10 lakhs బీవీ కనుక మీకు అయితే బిజినెస్ వాల్యూమ్ అయితే కంపెనీ హెడ్ ఆఫీస్ని విజిట్ చేయొచ్చు. హెడ్ ఆఫీస్ అంటే మన కంపెనీ రాజస్థాన్ కోటాలో ఉంది కదా. సో రాజస్థాన్ కోటాలో మనకు కంపెనీ 1 night 2 days మన కంపెనీ మొత్తం చూపిస్తుంది కంపెనీ. సో మీరు ఎమరాల్డ్ వైస్ ప్రెసిడెంట్ అంటే 40 lakhs బిజినెస్ అయితే డొమెస్టిక్ కపుల్ టూర్ ఇస్తుంది. అంటే ఇండియాలోనే ఒక ఇద్దరు కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళొచ్చు. సఫేర్ ప్రెసిడెంట్ అంటే 1 crore బిజినెస్ అయితే డొమెస్టిక్ కపుల్ టూర్ ఇస్తుంది మళ్ళీ సేమ్. సో 2.45 crores అయితే థైలాండ్ కపుల్ టూర్ అంటే ఇంటర్నేషనల్ టూరు విత్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇస్తుంది. 5 crores బిజినెస్ అయితే దుబాయ్ ట్రిప్ ఇస్తుంది. ఓకే. అండ్ 100 crores బిజినెస్ అయితే వియత్నాం ఫ్యామిలీ ట్రిప్ ఇస్తుంది. ఇక్కడ కపుల్ ఇస్తుంది, ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్ ఇస్తుంది. 10 crores బిజినెస్కి ఫ్యామిలీ ట్రిప్, అది గిట్ట 5 nights 6 days ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చూడండి. నెక్స్ట్ 30 crores బిజినెస్కి సింగపూర్ ఫ్యామిలీ ట్రిప్, 60 crores బిజినెస్కి యూరోప్ ఫ్యామిలీ ట్రిప్, అండ్ లాస్ట్ 100 crores బిజినెస్ ఇచ్చిన వాళ్ళకి యూఎస్ఏ ట్రిప్ ఇస్తుంది. సో యూఎస్ఏ వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాటిలో వాళ్ళు నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. అండ్ యూఎస్ అనేది చాలా పెద్ద ఫేమస్ కంట్రీ, ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆ కంట్రీలో ఫ్యామిలీ ట్రిప్ ఇస్తుంది. మీరు, మీ పిల్లలు, మీ వైఫ్, ఓకే, లేదంటే ఇక్కడ లేడీస్ ఉంటే మీ హస్బెండ్ పిల్లలతో మనం వెళ్ళొచ్చు ఫ్యామిలీ ట్రిప్. 12 nights 13 days ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇదంతా కూడా బోనస్ బీవీ మీద వచ్చేది. మనం దీని గురించి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. టీం ఫామ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా బీవీస్ వస్తూ ఉంటుంది. బీవీస్ మీద మనం టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో చాలామంది రీపర్చేస్ ప్రోడక్ట్ బేస్లో నెల కొనాలంటారు. సో ఇక్కడ మన కంపెనీలో గిట్ట ఉంది. ఇక్కడ కండిషన్ ఒకటి చూడండి. ఏదైతే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఉందో, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉందో, ఈ ఇన్కమ్ తీసుకోవడానికి రీపర్చేస్ చేయాల్సిన పని లేదు. అండ్ మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి యొక్క ఇన్కమ్ 100% ఇన్కమ్ రావాలంటే, అండ్ మంత్లీ జరిగే టర్నోవర్ మీద రీపర్చేస్ ఇన్కమ్ రావాలంటే మాత్రం డిస్ట్రిబ్యూటర్ అండ్ సిల్వర్ ఉన్న వాళ్ళు మినిమం 1250 ఆర్బీవీ కొనాలి. అంటే ఇది అమౌంట్లో కనుక చూసుకుంటే 250 నుంచి 500 రూపీస్ ఉంటుంది. సో జనరల్ ఐటమ్ ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చు. లేదు నేను ఇవేం కొనానంటే మ్యాచింగ్ అయితే మీకు కండిషన్ లేకుండా వస్తుంది. గోల్డ్ డైరెక్టర్ పైన ఉన్న వాళ్ళు 500, అంటే 500 నుంచి 1000 రూపీస్. రూబీ డైరెక్టర్ అండ్ డైమండ్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు 1000, అంటే 1000 to 2000 రూపీస్ షాపింగ్. బ్లూ డైమండ్ నుంచి డేజో అంబాసిడర్ వరకు 2000, అంటే 2000 నుంచి 4000 వర్తబుల్ ప్రోడక్ట్. ఎందుకంటే 1 ఆర్బీవీ ఎఫ్బీవీ ఈక్వల్ టు 1 రూపీ to 2 రూపీస్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్కి డబల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ జనరల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా కొనుక్కోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే రీపర్చేస్ ఇన్కమ్ చూసుకుంటే మీరు ఒక 10 members చేసినారు, వాళ్ళు 10 చేసినారు, అట్లా మీకు ఒక 10,000 members టీమ్ అయితే, సో 1000 members టీము ఒక్కొక్కరు 1000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్న, మినిమం కొనుక్కున్న 1 crore టర్నోవర్ అవుతుంది. 1 crore టర్నోవర్లో 5% వేసుకున్న 5 lakhs రూపీస్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఓవరాల్గా రీపర్చేస్ మీద వచ్చే బిజినెస్ మనం ఇప్పుడు అన్ని స్లైడ్స్ స్కిప్ చేసాం కదా రీపర్చేస్ది. సో ఓవరాల్గా ఎంత వస్తుంది అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను.
మరి ఇటువంటి కంపెనీ 440 కంపెనీస్ లీగల్ అని చెప్పాము. సో ఒకటి మన కంపెనీ ఎందుకు హైలైట్ అనేది మీకు అర్థమైంది. ఒకటి హైలీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ, స్టార్టప్లో ఉంది. మనము రెఫర్ చేసిన వ్యక్తి ఎంత సంపాదిస్తే అంత వస్తుంది. రీపర్చేస్ ఇన్కమ్ మీద 10% వస్తుంది. ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది. రెండోది రీపర్చేస్ ఇన్కమ్లో ఇక్కడ మీరు చూడండి 1 lakh బిజినెస్ కనుక మనం ఇస్తే మనకు వచ్చే ఇన్కమ్ 31,000 ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ప్లస్ మన కింద రెఫర్ చేసిన వ్యక్తి 10% ఇన్కమ్ వస్తుంది. సరే ఇది పక్కన పెడితే 31,000 రూపీస్ అనేది ఏ కంపెనీ కూడా మీకు ఇవ్వదు ఫ్రెండ్స్. మీరు ఎనీ కంపెనీ, ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తాను, మహా అంటే మీకు బయట వచ్చేది 7,000 నుంచి 16,000 17,000 కంటే రూపాయి ఎక్కువ గిట్ట రాదు. కానీ మన కంపెనీ చూడండి 1 lakh బిజినెస్ మ్యాచింగ్ మీద 31,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. హైయెస్ట్ పేయింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. మోర్ దెన్ 20% 30% ఇన్కమ్ ఇస్తుంది. మీరు కావాలంటే ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా సరే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి లాస్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఎవరైనా డబ్బు సంపాదించాలంటే జాబ్ అయినా చేయాలి, బిజినెస్ అయినా చేయాలి, ఏదైనా సొంత బిజినెస్ అయినా పెట్టుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నేనేం చెప్తున్నా అంటే వాటితో పాటు నెట్వర్క్ చేయమని చెప్తున్నాను. ఎందుకు చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు 1 year జాబ్ చేశారనుకోండి, శాలరీ వస్తుంది, కమిషన్ వస్తుంది. అదే 1 year నెట్వర్క్ పార్ట్ టైం చేసినా కమిషన్ వస్తుంది, ప్లస్ 100 మంది టీం వస్తుంది. సో అలా మీరు ఒక సెకండ్ ఇయర్ వర్క్ చేస్తున్నారు, శాలరీ మా అంటే 2-3 వేలు పెరగవచ్చు, అంతకంటే ఎక్కువేమీ కాదు. కానీ అదే మీరు సెకండ్ ఇయర్లో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఒక 1000 మెంబర్స్ టీం అవుతారు. ఎందుకంటే 100 మెంబర్స్ ఒక 10 100 చేసినా 1000 మెంబర్స్ టీం అవుతారు. సో అలా మీరు 3-4 years పని చేస్తే మరి సేమ్ అదే ఒక 4-5,000 పెరగవచ్చు, అంతకంటే ఎక్కువేమీ కాదు. కానీ అదే 3-4 years మీరు నెట్వర్క్ చేసుకుంటే మోర్ దెన్ 1 lakh ప్లస్ టీమ్ అవుతుంది. సో ఇంత చేసిన మీరు ఓకే, ఈ 4-5 years కావచ్చు, లేకపోతే సంవత్సరాల కొద్ది జాబ్ చేసిన వ్యక్తులు, సో భగవంతుని దయ వల్ల ఎవరికి ఏం కావద్దు, బట్ మన చేతిలో పని కాదు కాబట్టి జరగరాని ఏమైనా జరిగితే ఈ జాబ్ చేసే వ్యక్తికి వాళ్ళ ఇంటికి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ నిల్. ఎదర్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అవునా కదా, ఇన్కమ్ జీరో. కానీ అదే మీరు నెట్వర్క్ ఫామ్ చేసి మీకు ఏమైనా జరగరాని జరిగితే, మనం ఆల్రెడీ చూసాం కంపెనీ టర్నోవర్లో 1.5% రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతున్నాము, ప్లస్ మన ఐడి అనేది మన నామినీకి వెళ్తుంది. మరి 1,00,000 మంది టీము మీకేమైనా జరిగిందనేసి వాళ్ళు ఆపుతారా? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు వద్దనుకున్న ఇన్కమ్ వస్తుంది. అండ్ ఈ ఇన్కమ్ కేవలం ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోనే వస్తుంది. చిన్న చిత్కా కంపెనీలు మార్కెట్లో వస్తూ ఉంటాయి, బంద్ అవుతూ ఉంటుంది, అది కామన్. ఒక టైం వేస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. బట్ కెరియర్ నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలోనే చేయాలి, రీపర్చేస్ బిజినెస్ మోడల్లోనే చేయాలి. అటువంటి కంపెనీలో మార్కెట్లో నిలబడుతుంది. అండ్ ఈ 30-40 yearsలో అలాంటి కంపెనీలో నిలబడ్డాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఓకే, ఎవరికి జీతాలు ఇవ్వాల్సిన లేదు, నో బాస్ నో రిస్క్, హోమ్ బేస్డ్ జాబ్స్ ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు, టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్ అంటే టీం వర్క్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒకరి చేతుల ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, కింగ్ లైఫ్ స్టైల్ అనేది మనం లీడ్ చేయొచ్చు. కాబట్టి కంపెనీ టూర్స్ ట్రావెల్స్ అంటుంది కానీ నిజంగా తీసుకెళ్తుందా? బయట కంపెనీలో కమిట్మెంట్ ఇస్తారు కానీ మళ్ళీ డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తారు, లేకపోతే అచీవ్మెంట్ రీచ్ అయ్యే లోపల కంపెనీ ఇట బంద్ అవుతుంది. కానీ ఈ 4 yearsలో మన కంపెనీ పెట్టిన ప్రతి ఒక్క టూర్స్ ట్రావెల్స్ని చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. సిమ్లా టూర్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ మీరు చూడొచ్చు. దాని తర్వాత థైలాండ్ ఇంటర్నేషనల్ టూర్ గిట్ ఇచ్చింది కంపెనీ. దాని తర్వాత కుటుంబం అనేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్, 4th year సెలబ్రేషన్ అతి త్వరలో ఉంది. సో పెద్ద సెలబ్రిటీస్ని ఇట మన కంపెనీ ఆహ్వానిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు MBA చాయ్వాలా అనేసి అంటాం కదా, సో ఆ సార్ని అక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, ఢిల్లీలో జరిగింది ఆ ఈవెంట్. నెక్స్ట్ మనాలి టూర్ జరిగింది, గోవా టూర్ జరిగింది. సో ప్లస్ ఇప్పుడు మనకు ఫ్రీ బీవీస్ మీద మీకు ర్యాంక్ వస్తుందని చెప్పాను కదా, సో నేను రూబీ ర్యాంక్లో ఉన్న, ఇంకొక 2,000-3,000 బిజినెస్ వాల్యూ నాకు తక్కువ ఉంది, నెక్స్ట్ ర్యాంక్ నాది ప్లాటినం మారబోతుంది. సో అలా మీరు ర్యాంక్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫొటోస్తో పాటు ఇలా సెలబ్రేషన్తో పాటు మీకు గ్రాండ్ రికగ్నిషన్ అనేది ఉంటుంది. ఒక గ్రూప్ మీటింగ్లలో చాలా పెద్ద రికగ్నిషన్ అనేది ఉంటుంది. సో ఈ రికగ్నిషన్ మనకు రేపు కోదాడలో 4th February కోదాడలో జరగబోతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇలా మీకు రికగ్నిషన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ నా ఫోటో గిట్ట మీరు చూడొచ్చు, ఇట్లా ఫ్లవర్స్తోని గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. సో పెద్ద లీడర్స్లో మీకు మంచి రికగ్నిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి మానం సన్మానం అనేది బయట ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. 4 రోజుల్లో వచ్చి బంద్ అయ్యే కంపెనీలలో గట్ట దొరకదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. ప్లస్ లైఫ్ టైం తరబడే కంపెనీలలో మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి మంచి ఇన్కమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫోటోలో చూస్తుంది, ఫస్ట్ సెకండ్ ఫోటో వచ్చేసి వీళ్ళిద్దరు కూడా మనకు ఏపీ తెలంగాణలో మన కంపెనీలో ఫౌండర్ మెంబర్స్. అంటే డేజ్ అని ఏపీ తెలంగాణలో మనకు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులే డాక్టర్ ఖాదీర్ హుసేన్ అండ్ బివి విష్ణుమూర్తి సార్. సో బివి విష్ణుమూర్తి సారే నాకు డైరెక్ట్ స్పాన్సర్. సో దాంతోపాటు కొంతమంది మెయిన్ లీడర్స్ ఉన్నారు. సో ఇక్కడ కంపెనీ MD సార్ ఉన్నారు, మనకు అన్ముల్ సార్, అండ్ కంపెనీలో డేజాయ్ ఇది అంటే బ్లాక్ డైమండ్ అని చెప్తాము. సో ఈ సార్కి వచ్చేసి విక్రాంత్ సార్ అంటాం, ఇక్కడ మీరు చూడండి. సో ఈ విక్రాంత్ సార్కి వచ్చేసి ఇప్పుడు మంత్లీ వచ్చేసి మోర్ దెన్
12 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకుంటా ఉన్నారు. ప్లస్ మెర్సిడీస్ బెంజ్ కార్ అనేది రీసెంట్గా బుక్ చేసినారు. కాబట్టి 4 years ఓల్డ్ కంపెనీలోనే మోర్ దెన్ 12 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నారంటే చూడండి ఎంత గొప్ప అవకాశం అనేది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ దాదాపుగా 3-4 కోట్ల ఇన్కమ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే. కాబట్టి మనం గిట్ట సీరియస్గా పనిచేస్తే వీళ్ళ మాదిరిగా మనం గిట్ట ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో బిజినెస్ నచ్చితే ఈరోజే బిజినెస్ స్టార్ట్ చేయండి. ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది, ప్రతిరోజు మీకు సోషల్ మీడియా నాలెడ్జ్ ఇస్తాను. సో ఆన్లైన్ ప్రమోషన్, ఆఫ్లైన్ ప్రమోషన్. సో మీకు ఆ జూమ్ మీటింగే కాకుండా 1-to-1 మీటింగ్ కావాలన్నా నన్ను ఎక్కడ ఇన్వైట్ చేసినా నేను వస్తాను, నా ప్లానర్ వస్తారు. సో మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో మీరు ఒక అడుగు పెడితే మీ ఎంట 10 అడుగులు నడవడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి డిసైడ్ అవ్వండి. మీకు నచ్చితే రేపటి మీటింగ్లో ఒక్కొక్కరు ఒక 5 మెంబర్స్నైనా ఇంట్రడ్యూస్ చేయండి. కాబట్టి ఇప్పుడు మనము రేపైతే మనకు డిజిటల్ మార్కెటింగ్ వర్క్ నాలెడ్జ్ ఉంటుంది, ఫేస్బుక్ మీద ఎలా ప్రమోషన్ చేయాలనేది. ఎల్లుండి మీటింగ్కి మాత్రం మీరు ఒక్కొక్కరు 5 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి ఈ ప్లాన్ నచ్చితే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తే అంత ఇన్కమ్ వస్తుంది. ఎవ్వరు కూడా పొరపాటున టీం మిస్ చేసుకోకండి. ఒక్కరిని మిస్ అయితే మీరు, నేను నిజం చెప్తున్నా, ఒక్కరిని మిస్ చేసుకున్నా మీరు ఖచ్చితంగా చాలా పెద్ద మెంబర్స్ని మీరు ఇక్కడ అంటే ఒక డైలీ 10,000 మిస్ అయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి, మంచి ఇన్కమ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో నేను ఇప్పుడు అందరినీ అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను.